సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ విజయవాడలో నుంచి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 12th జనవరిన అయితే నిన్ననే అయితే విడుదలైంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 1 6 PM కల్లా. సో February 1 కల్లా అయితే మీరు ఈ యొక్క పోస్ట్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ అయితే వీడియోలో చివరి దాకా అయితే చూసుకుందాం. మీరు నా ఛానల్కి అయితే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేనైతే వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను. సో మనం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 20 పోస్టులకు అనేది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనకు బేసిక్గా కావాల్సింది డిగ్రీ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు ఎటువంటి స్ట్రీమ్లోనైనా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసింటే ఓకే ఫ్రెండ్స్. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎటువంటి స్ట్రీమ్ అయినా చాలు. మీరు మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో నేనైతే ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ మరియు ఫీజ్ పేమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. దెన్ వచ్చేసి మీకు అప్లై చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇది అనేది వస్తుంది ఫ్రెండ్, మీ యొక్క డీటెయిల్స్. తర్వాత ఎగ్జామ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అనేది ఒక OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే OMR ఎగ్జామ్ అనేది ఒక స్టేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్, పేపర్ 1. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 2. సో టూ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. ఆ యొక్క 2 రౌండ్ క్వాలిఫై అయితేనే మీరైతే ఈ ఎగ్జామ్లో అయితే క్లియర్ చేయొచ్చు. మనం ఇది వచ్చేసి ఒక బేసిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే మీరు SC ST వాళ్ళు అయితే 5 years, అలాగే మీకు డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ పే శాలరీ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి ఒక మంచి శాలరీ అయితే ఉంది. స్టార్టింగ్ శాలరీ బేసిక్ వచ్చేసి మీకు 25,000 అనేది ఉంది. మీ శాలరీ రేంజ్ వచ్చేసి 25,000 to 80,000 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి కేటగిరీ వాళ్ళకైతే మనకి పోస్టులు అయితే విక్రయించినారు. సో మ్యాక్సిమం OC వాళ్ళకైతే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. OC వాళ్ళకి 9, అలాగే BCA BCB BCD BCE వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పోస్టు, EWSకి 2, సో SCకి 3. సో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి టెంటేటివ్ వేకెన్సీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసిన ఫ్రెండ్స్. బ్రేకప్ వేకెన్సీస్ అనేది ఫర్దర్గా వేకెన్సీస్ అయితే పెరగచ్చు. సో ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం, జాబ్ అప్డేట్స్ కానీ నా ఛానల్ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.